సౌకర్యార్థం మినిస్టర్ గారి సహకారంతో దేవాలయం అవుట్గేట్ గురించి ఎక్స్టెన్షన్ చేయటం 28 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్కి కింద పెట్టేసి డెవలప్మెంట్ చేశారు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా ఫ్రీగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్నో అవుట్ ఇచ్చడం జరిగింది. అదే ప్రాంతంలో స్టాల్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా ఈ అసౌకర్యం కలగకుండా తన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు దసరా వచ్చింది పూజలు చేయండమ్మా, దుర్గమ్మ పూజలు చేయండమ్మా. సరదా తెచ్చింది పండగ చేయండమ్మా, దుర్గమ్మ వేడుక చూడండమ్మా. పందిళ్ళు వేయాలి ఊరంతా, తల్లి అరళ్ళు తీర్చేను నిజమంట. దసరా వచ్చింది పూజలు చేయండమ్మా, దుర్గమ్మ పూజలు చేయండమ్మా. లెక్కలేని రూపాలతో జగతిని గాచునులే ఆదిశక్తి వాణి గౌరీ త్రిపుర సుందరి అమ్మేలే. నవవిధ నాయకిని భక్తితోను వేడండమ్మా, నవవిధ నాయకిని భక్తితోను వేడండమ్మా. ఓం శక్తి కరుణుంటే ఆనందాలు చూస్తామమ్మా. దసరా వచ్చింది పూజలు చేయండమ్మా, దుర్గమ్మ పూజలు చేయండమ్మా. సరదా తెచ్చింది పండగ చేయండమ్మా, దుర్గమ్మ వేడుక చూడండమ్మా. ఇంద్రకీలాద్రి పైన వెలసిను కనక దుర్గా, పూజించు వారినెల్లా అభయముతో గాచువమ్మా. చాముండి రూపముతో అసుర బాధ తీర్చినమ్మా, చాముండి రూపముతో అసుర బాధ తీర్చినమ్మా. నవరాత్రి వేడుకలు ఆనందాలు కూర్చునమ్మా. దసరా వచ్చింది పూజలు చేయండమ్మా, దుర్గమ్మ పూజలు చేయండమ్మా. ఇప్పుడు ఈ పండుగలు సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పండుగల్ని దేవస్థానం వారు సొంత డబ్బుతో దేవస్థానం వారు ప్రజలిచ్చినటువంటి విరాళాలైనటువంటి ఈ ధనంతోనే ఈ పండుగలు ఎంతో అత్యంత వైభవంగా ఈరోజు ఈ పండుగలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయానికి నూతనంగా కమిటీ వేశారు. ఆ కమిటీకి నన్ను అధ్యక్షుడిగా మిగతా సభ్యుల్ని అందరినీ కూడా వేయటం జరిగింది. ఈ అనంతకాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమ్మవారి ఆలయానికి అమ్మతల్లి ఆశీస్సులతో మొదలెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి సుమారు 50 అడుగుల వెడల్పు ఉండేటటువంటి ఈ ఆలయాన్ని, వెడల్పుతో ఉండేటటువంటి 200 అడుగుల పొడవుతో ఉండేటటువంటి ఆలయాన్ని ఈరోజు వేరే దాతలు బోయిన వీరన్న గారు కుటుంబం సభ్యులు వారు కొంత, ప్రభుత్వ స్థలం కొంత కలిపి మరొక 30 అడుగులు కలిపి ఈ రోజున ఆ 50, 30, 80 అడుగులు సుమారు వెడల్పుతో ఈరోజు 200 పొడవుతో ఈ ఆలయం స్థలం కలిగి ఉంది. ఇంతకు పూర్వం పట్నాయకుని శ్రీ వెంకటేశ్వరరావు గారని మాజీ సర్పంచ్ గారు ఈ పాత స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కొత్త స్థలాన్ని బోయిన వీరన్న గారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలం కలిపి మొత్తం ఈ స్థలం తాలూకా వివరాలు. గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు అందరూ తగినటువంటి అభివృద్ధి ఆ రోజుల్లో చేయడం జరిగింది. బోయిన రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ 2 మంటపాలని 3 మంటపాలని కూడా నిర్మించడం జరిగింది ఆయన చైర్మన్గా ఉండేటప్పుడు. ఇప్పుడు నేను చైర్మన్గా వచ్చిన తర్వాత మినిస్టర్ గారు, మన గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఎండోమెంట్ నిధుల నుంచి, CGF గ్రాంట్ నుంచి సుమారు 5 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్, ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది. అందులో భాగంగా కాటేజెస్, అందులో భాగంగా కళ్యాణకట్ట, అందులో భాగంగా ఈ వేటలు వగైరాలు జరిగేటటువంటి ఒక శాలని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, పెర్మనెంట్ అన్నదాన కార్యక్రమం అన్నది టేకప్ చేయడం జరిగింది. దానికి పర్మిషన్స్ కూడా వచ్చాయి. దానికి సుమారు 75 నుంచి 100 మంది భక్తులు 50,000 రూపాయలు చొప్పున
విరాళాలు ఇవ్వడానికి ముందుగా వచ్చారు. ముందుగా మంత్రివర్యులు ఫస్ట్ రసీదు ₹1,00,000 ఆయన డొనేట్ చేశారు. ఆ ₹1,00,000తోని 2 దినాలు, సంవత్సరంలో 2 దినాలు వారి కుటుంబం వాళ్ళ తండ్రి గారి పేరుతో అన్నదానం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అదే